6 గ్యారంటీలలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచిత బస్ ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు వంటి హామీలను అమల్లోకి తీసుకువచ్చింది. 100 రోజుల్లో 6 గ్యారంటీ హామీలను అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ దిశగానే అడుగులు వేస్తోంది. ఇక మరో 2 హామీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైన సంగతి తెలిసిందే. 500 రూపాయలకే వంట గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఈ 2 హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో ఈ పథకాల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు టాక్. ఈ 2 హామీలను ఈ నెల 27 నుంచి అమలు చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోనియా గాంధీ సమక్షంలో ఈ 2 హామీలను అమల్లోకి తీసుకువస్తున్నామని, త్వరలో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలపై కూడా స్పష్టత ఇవ్వబోతున్నామని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. దీంతో పాటు మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళలకు 2500 రూపాయల హామీ అమలు కూడా ఎప్పుడనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మిగతా హామీలపై వచ్చే నెలలో దృష్టి సారించనున్నట్లు సమాచారం. అయితే వచ్చే నెలలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొత్త పథకాల అమలు జరుగుతుందా లేదా అనేది సందేహమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ చెప్పినట్లుగా 100 రోజుల్లో 6 గ్యారంటీ పథకాల అమలు ఎంతవరకు జరుగుతుందనేది చూడాలి.